హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మినిమమ్ ఛానల్. దిస్ ఈజ్ ఎం హరిబాబు. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ వాల్యూ మ్యూచువల్ ఫండ్. మనం లాస్ట్ టైం పార్ట్ 15లో నుంచి డివిడెండ్ ఈల్డ్ ఫండ్ కోసం నేర్చుకున్నాం. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనకి వాల్యూ ఫండ్ కోసం మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, పార్ట్ 16 అనమాట. సో ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ వాల్యూబుల్ మీ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి. వాల్యూ ఫండ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లోని కొన్ని స్టాక్స్ ఉంటాయండి. అవి ఏంటంటే అండర్ వాల్యూగా ఉంటాయి అనమాట. సో అవి ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్లు వాటి కోసం పట్టించుకోరు. బట్ అవి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ దాని వాల్యూ స్టాక్స్ ఏంటంటే చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి అనమాట. సో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈ వాల్యూ తాలూకు మ్యూచువల్ ఫండ్లోని ఫండ్ మేనేజర్ ఏవైతే తక్కువ రేటుకి వస్తున్నాయో వాటన్నిటిని ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బై చేస్తారనమాట. సో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలోనే అది 1 or 2, 3 yearsలోని తర్వాత బాగా పెర్ఫామ్ చేస్తాయి. సో అప్పుడు దాని వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుంటుందో ఆటోమేటిక్గా దాన్ని సెల్ చేస్తారు. సేమ్ అదే రొటేషన్ ఇచ్చేస్తారంటే దీన్ని మళ్ళీ మళ్ళీ అలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ దాన్ని వెతుక్కోవడం, మళ్ళీ దాన్ని ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడం చేస్తారన్నమాట. సో దీన్ని వాల్యూ ఫండ్ అంటారన్నమాట. సో దీన్ని వాల్యూ మ్యూచువల్ ఫండ్ అంటారు. సో వీటిలో ఏంటంటే ఫండ్ మేనేజర్ రేట్ చేస్తుంటే 65%, అంటే టోటల్ అసెట్లో ఏంటంటే 65% ఓన్లీ ఈక్విటీలోనే పెడతారు. రిమైనింగ్ అనేది డెట్లో పెట్టుకుంటారు అనమాట. సో ఆ విధంగా దీన్ని ఏంటంటే వాల్యూ మ్యూచువల్ ఫండ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ.